అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి, అలాగే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మీ అందరికీ కూడా సంతోషంగా చుట్టాలు, పక్కాలు, ఇరుగు పొరుగు, మీ పిల్లలు, పెద్దోళ్ళు అందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు విషయం ఏంటంటే, ఇప్పుడు పండగకి పిల్లలు, అల్లుళ్ళు వస్తారండి, కోడళ్ళు అందరూ కూడా దూరాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటకి చేరుతారు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు రకరకాల పిండి వంటలు అన్నీ వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టడం పెద్దోళ్ళు బాధ్యతగా తీసుకుని చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని పనుల్లో మనం సహాయపడి వాళ్ళకు కూడా సంతోషపడేలాగా చక్కగా ఈ ఉన్న 4 రోజులు సరదాలు పంచుకుని, కష్టసుఖాలు పంచుకుని, మంచి చెడ్డలు కనుక్కుని, పెద్దోళ్ళు ఎలా ఉంటున్నారో, మన ఇరుగు పొరుగు ఎలా ఉన్నారో, మన చుట్టాల పక్కాలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని ఆ పెద్దోళ్ళని అడిగి తెలుసుకుని సంతోషాల అరివిల్లులాగా సంక్రాంతి పండగ చేసుకోవాలండి. మంచి మంచి ముగ్గులు, గంగిరెద్దులు, అలాగే హరిదాసులు, ఈలోపు గుళ్ళు అయ్యి తిరుగుతూ ఉంటారు, కోడిపందాలు, రకరకాల ఆటలు పాటలు ఆడుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పతంగులు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ అంత పెద్దగా వేయరు, కానీ ఎక్కడో వేస్తారు, అంత పెద్దగా పట్టించుకోరు. రైతులు ధాన్యాలు తేవటం, బళ్ళు అయ్యి పూజలు చేసుకోవటం, అలాగే గోవులకి, ఎద్దులకి ఇంట్లో గోగ్రాసం బాగా పెట్టి వాటిని కూడా శుభ్రంగా చూసుకుని ఆ ఎద్దులు బండి అన్నీ కడుక్కుని పూజ చేసుకుంటారు రైతులు. ఈ రైతుకి ఇప్పుడు ఇది సంక్రాంతి చాలా ఇదండి. అటుకులు తప్పనిసరిగా అటుకులు పెడతారు ఈ ప్రాంతంలో. రేగుపళ్ళు, అటుకులు బాగా ఇంపార్టెంట్గా వాడతారు. అలాగే వచ్చిన వాళ్ళతోటి మనం మొహం పట్టుకు పెట్టుకోకుండా అందరితోటి కలిసిమెలిసి వాళ్ళని ఉన్న 4 రోజులు చక్కగా కాలక్షేపం చేసి సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళ సహకారం మనకి, మన సహకారం వాళ్ళకి అందించుకుంటూ ఇల్లంతా కూడా నవ్వులు అరివిల్లులాగా చక్కగా సంక్రాంతి అంటే ఇలా ఉండాలి అని పిల్లలు గుర్తుపెట్టుకునేలాగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే చాలా ఇళ్లలో ఏమవుతుందంటే, చిన్న చిన్న ఆటలకి నలుగురు కలిసినప్పుడు ఒకళ్ళకి ఒక రకం కొన్నారు, ఒకళ్ళకి ఒక రకం కొన్నారని మొహాలు పక్కకు పెట్టుకుని అది మసులుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు. అటువంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, అది చిన్న చిన్న లోపాలు. చిన్నోళ్ళకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పెద్దోళ్ళే తగ్గుండి ఈ 4 రోజులు కాలక్షేపం చేసుకుంటే చాలా బాగుంటుంది. అది మరిపురాని గుర్తులాగా ఉండిపోద్ది. ఇంకెప్పుడు విరోధాలు రావు, చాలా సంతోషంగా గడుపుతారు. పిల్లలకు కావాల్సినవి అన్నీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ వెళ్ళేటప్పటికి అన్నీ సమకూర్చి పెడతారు పెద్దలు. అది కదండి ఇంటికి పెద్ద దిక్కంటే. సంతోషంగా నా పిల్లలు తిన్నారని ఆ తల్లి తండ్రి ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. ఏమంటారు సంక్రాంతికి?